హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి తెలంగాణలో చూసుకుంటే మరి తొందరలో లోక్సభ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి కదా. మరి ప్రజెంట్ తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకునే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి, ఇదే అంశాన్ని డిస్కస్ చేయడానికి ఎంపీగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న వికే విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. మేడం నమస్కారం. మేడం ఎలాగో మీరు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు, ఇండిపెండెంట్గా ప్రజల్లో తిరుగుతున్నారు. మరి వాళ్ళ పల్స్ ఏ విధంగా ఉంది, అంటే ఎవరికి సపోర్ట్గా ఉన్నారు, ఎవరికి ఈసారి ఎన్ని సీట్లు గెలిచే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి? అది మనం ఎవ్వరూ అనాలిసిస్ చేయలేము. ఎందుకంటే ప్రజల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మీకే వేస్తాము అంటారు. ప్రజలు అంటే మనం కూడా అందులో ఒక భాగమే కదా. సో లాస్ట్ మినిట్లో వాళ్ళకి ఏమనిపిస్తుందో ఎవరికి తెలియదు. ఎవరు వస్తారు ఎవరు రారు అనేది ఎవ్వరికీ తెలియదు. లాస్ట్ మినిట్ దాకా, లాస్ట్ మినిట్లో వాళ్ళ తలలో ఏం వస్తుందో వాళ్ళకి తెలియదు. వెళ్ళి బటన్ నొక్కుతారు. సో వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అని మనం అనుకుంటాం. ఇప్పుడు బడా పార్టీలు ఉన్నాయి, బీజేపీ ఉన్నది, బీజేపీ వస్తుందని అనుకుంటున్నాం. కాంగ్రెస్ కూడా ఉంది, కాంగ్రెస్ కూడా వస్తుంది అని అనుకుంటున్నాం. సో మనం అనుకుంటున్నాం, కానీ అది ఎంతవరకు వస్తుంది అనేది మనం కరెక్ట్ ఫిగర్ అయితే మనం చెప్పలేము. ఎందుకంటే ఎవరి చేతిలోని లేదు. అది ప్రచారాలు చేయడం వరకు, మన పని మనం చేసుకోవడం వరకే మనం ఇది చేస్తున్నాం. వాళ్ళని బలవంతంగా అయితే ఓటు బ్యాలెట్ పేపర్స్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ తంబు వేయలేం కదా. ప్రజల్లోని అవేర్నెస్ చాలా ఉంది. ప్రజలు ఏంటంటే చెప్పేది చెయ్యరు, చేసేది చెప్పరు. వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తారు. సో అందరూ ఎడ్యుకేటెడ్, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈసారి మాత్రం ఎలక్షన్స్ చాలా టఫ్గా ఉంటాయి. చాలామంది కొత్తగా ఓటర్స్ జాయిన్ అయ్యారు, యూత్, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు. సో వాళ్ళని మనం అడగక్కర్లేదు. వాళ్ళు ఏం చేయాలి, ఏంటి, వాళ్ళకి ఫ్యూచర్ విజన్ ఏంటి అనేది వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు ఆలోచించి వాళ్ళకి కావాల్సిన నాయకుడిని వాళ్ళు ఎన్నుకోగల శక్తి సత్తా వాళ్ళకు ఉంది. మేడం మీరు కూడా కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇండిపెండెంట్గా, అంటే సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి, అంటే సడన్గా పాలిటిక్స్లోకి వచ్చేసారు, మరి నామినేషన్ వేసేసారు. ఇప్పుడు ఎక్కువ ప్రచారాల్లో తిరగకుండానే జస్ట్ అలా వెళ్తున్నారు. అంటే మరి మీకు ఓట్లు ఖచ్చితంగా వస్తాయని నమ్మకం అయితే ఉందంటారా? గెలుస్తారా? అసలు మిమ్మల్ని కన్సిడర్ చేస్తారా? అసలు నన్ను గుర్తుపట్టేవాళ్ళు నాకు ఓటు వేస్తారు కదా. గెలుస్తాను, గెలుపు ఓటములు మన చేతిలో లేదు. నేను గెలుస్తాను, నేను ఓడిపోతాను నేను చెప్పను. కనీసం ఓటు అయితే చీలుతుంది కదా, ఓటు చీలుతుంది కదా. నా మొహాన్ని రికగ్నైజ్ చేసిన వాళ్ళు ఎవరైనా నాకు ఓటు వేస్తారు మన కాన్స్టిట్యున్సీలోని. సో అలాగ వెళ్తున్నాను తప్ప నేనేదో పెద్ద స్టాండర్డ్ పార్టీని, నేను పెద్ద మంచి రికగ్నైజ్డ్ ఫేస్ని అని నేను అనుకోవట్లేదు. నేను సేవ చేసిన వాళ్ళు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి మంచిగా అనిపించిన వాళ్ళు వేస్తారు ఓటు కంపల్సరీ. సో ఎన్ని ఓట్లు వస్తాయి అనేది మనకి తెలియదమ్మా. కాకపోతే ఒకటి, మనం కూడా ఎలక్షన్స్లో పాల్గొనడానికి వచ్చాము, ముందడుగు వేసాము. నెక్స్ట్ టైం బెటర్ లక్. ఎవరికైనా అంతే కదా. ఎవ్వరు కూడా ఫస్ట్ అటెంప్ట్లో గెలవలేదు. ఇదేం మనం పార్టీ ఇచ్చిన సీటు కాదు కదా నాకు. నేను ఇండిపెండెంట్గా నిలిచాను. నేను ఎవరిని అడగలేదు కూడా. వాళ్ళు ఇవ్వలేదు అని వాళ్ళ మీద నేరం వేయడానికి కూడా లేదు నాకు. నేను ఏ పొలిటికల్ పార్టీని అప్రోచ్ అవ్వలేదు. నాకు తెలియదు, ఎందుకో సడన్గా అనుకున్నాం వెయ్యాలి అంటే. మా న్యాయవాదులకి కొన్ని సంక్షేమ పథకాలు అవి ఉన్నాయి, అవి ఏవి రావటం లేదు. సో దానికోసం పోరాడదాము. చాలామంది న్యాయవాదులు చాలా చితికి బాగా ఉన్నారు. కొన్ని మేనిఫెస్టోలు ఏం పెడుతున్నారు, న్యాయవాదులకి ఎటువంటి ఇన్సూరెన్స్ రాదు, ఎటువంటి హామీలు వాళ్ళకి వర్తించవు అంటారు. న్యాయవాదుల్లోనే ఏమీ లేని దీనస్థితిలో ఉన్న న్యాయవాదులు ఉన్నారు. అలాంటి వాళ్ళని ఉత్తి న్యాయవాది అన్న డిగ్రీ ఉన్నందుకు ఈ సంక్షేమ పథకాలకి దూరం చేయకూడదు అన్నది నా వాదన. ఆమ్ ఆద్మీ దగ్గరికి మీరు వెళ్తున్నారు, అందులోనే ఈ వీళ్ళని కూడా పెట్టాలి. ఏమీ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నెలకి కనీసం ఒక 10-15 వేలు సంపాదించిన న్యాయవాదులు ఉన్నారు. వాళ్ళని మీరు హై ప్రొఫైల్డ్ వ్యక్తులుగా ఎలా గుర్తిస్తారు? వాళ్ళకి సంక్షేమ పథకాలు రావాలి కదా. ఓ ఇల్లని, లేదా ఫ్రీ రేషన్ బియ్యం అని, లేదంటే గ్యాస్ సిలిండర్, ఇవేవి వాళ్ళకి రావటం లేదు. కొంతమంది ఏంటంటే న్యాయవాది వృత్తి వాళ్ళకి ఈ సంక్షేమాలు చెల్లవు అని అన్నారు. అది చేస్తే మరి న్యాయవాదులు ఏం చేయాలి? ఇంకా వాళ్ళు బయటకు వచ్చి అడుక్కోలేరు. ఎందుకంటే వకీల్ ఏమన్నా అంటే వకీల్ సాబ్ అంటారు, కానీ వకీల్ సాబ్ జేబుకి కన్నం ఉన్న సంగతి ఆ వకీల్ సాబ్కే తెలుసు.
మీ అందరి కోసం న్యాయానికి పోరాడతాడు, కానీ ఆయనకే అన్యాయం జరుగుతోంది. ఎవరికి చెప్పుకోవాలి? మేము వీ వాంట్ జస్టిస్ అని ఎవరి గురించో మేము స్లోగన్స్ పాడతాం, మాకే జస్టిస్ కావాలని చెప్పుకునే స్థితి వచ్చింది ఇప్పుడు కదా. మాకు ఇన్సూరెన్సులు లేవు, ఏదో నామకే వాస్తే ఉన్న ఇన్సూరెన్సులు అవి చాలవు అని ప్రభుత్వాలకి తెలుసు. తర్వాత మాకు ఏ సంక్షేమ పథకాలు లేవు. ప్రతి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇదివరకు ఇచ్చారు, జర్నలిస్టులకి ఇచ్చారు, డాక్టర్స్ కాలనీసు, జడ్జెస్ కాలనీసు, ఫిలిం యాక్టర్స్కి కూడా ఇచ్చారు. సో వై నాట్? అడ్వకేట్స్ ఎందుకు ఇయ్యరు? వాళ్ళకి కూడా ఇవ్వండి జాగాలు. అవసరం ఉన్న అడ్వకేట్స్ అందరూ చాలామంది ఉన్నారు. అవసరం ఉన్న వాళ్ళనే కాదు, వీళ్ళు పెద్ద పెద్ద డబ్బు, ఇప్పుడు ఫిలిం యాక్టర్సే ఉన్న, డాక్టర్సే ఉన్న, వాళ్ళతో ఏమైనా లో ప్రొఫైల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అప్పట్లో వాళ్ళకి 500 గజాలు ఇచ్చారు, ఇప్పుడు మేము 500 గజాలు అడగము, ఎందుకంటే సిటీలో అంత భూమి లేదు, అయిపోయింది. సో కనీసం 200 గజాలు ఆ ప్రపోజల్ పెట్టండి. అది అడగడానికైనా నా వాయిస్ ఇక్కడ నేను అరిచాను అంటే వాళ్ళ దాకా వినపడదు. అందుకు నిలబడ్డాము. మా వాళ్ళతో పాటు మాకే న్యాయం జరగట్లేదు అంటున్నాం. మరి వేరే ప్రజలకి ఎలా ఉంటుంది? మేమే వెళ్ళలేకపోతున్నాం. మా వాళ్ళు చాలామంది పోరాడాడు. ఇది జాగాల కోసం హైదరాబాద్లో తెలంగాణ రాకముందు నుంచి కొట్లాడుతున్నాం. మాకు అడ్వకేట్స్కి ఉండడానికి ఇళ్ల స్థలాలు కావాలి, సఫిషియంట్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి అని. ఇప్పటి వరకు కొంత మేరకు వరకు టీఆర్ఎస్ చేసింది, కానీ మిగతాదంతా ఫుల్ఫిల్ కాలేదు మాకు. ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఏమో మనకు వచ్చింది అని అంటే, ఈ డిమాండ్స్ నేను ప్రజల్లోకి తీసుకువెళ్ళి పార్లమెంట్ దాకా తీసుకెళ్ళగలను కదా. నాకు అంటూ ఒక గుర్తు వచ్చిందంటే, గుర్తింపు, దానికోసం పోరాడుతున్న కానీ పదవి కోసం మాత్రం కాదు. రాజకీయాలంటే మాకు తెలియదు. వకీల్స్కి ఎంతసేపు ఏమైనా బెయిల్స్ కొట్లాట్లు ఏమైనా ఉన్నాయంటే దాంట్లో లా ఎంత ఉంది, నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, అది తేల్చడమే తెలుసు. ఇప్పటి వరకు మేము వెళ్ళలేదు. అందరూ వకీల్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వకీల్ సాబులు ఉన్నారు, రాజకీయాల్లో లేరని నేను అనలేదు. కానీ నాకు మాత్రం నేను ఎప్పుడు కోర్టు బయటికి దిగి ఎప్పుడు రాలేదు, కానీ ఇది ఫస్ట్ టైం, అది కూడా ఇండిపెండెంట్గా వచ్చాం. అప్పుడు బీఆర్ఎస్ ఉండే కొన్ని చేసింది అని అంటున్నారు, పెద్ద ఎత్తున ఇంకా చేయలేదన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి రిక్వెస్ట్ చేసుకోవచ్చు కదా. ఇంకా ఏదమ్మా, లాస్ట్ టైమే ఎలక్షన్స్ అయ్యాయి, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి. మనం గవర్నమెంట్ దాకా రీచ్ అయ్యే టైం కూడా లేకపోయాయి కదా. ఇవన్నీ అయిన తర్వాత వెళతాం, మేబీ ఒప్పుకోవచ్చు. ఫస్ట్ టైం మేము మా ప్రపోజల్ పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారి టైంలోనే. ఆయన టైంలోనే మేము ఇళ్ల స్థలాల కోసం అడిగాం, చేద్దాము అని అన్నారు. తర్వాత ఏమైందో మీ అందరికీ తెలుసు. సో అది అలాగే ఉండిపోయింది. ఏమో ఇప్పుడు చేయొచ్చు, ఎవరు చేస్తారు అనేది మనకి తెలీదు. అడగడం మన ధర్మం, అది ఎవరు చేస్తారు అనే. కానీ మేము మన రాష్ట్రమే కాదు, కేంద్రాన్ని కూడా ప్రశ్నిద్దామన్న ఉద్దేశంతో వచ్చాం. ఏంటంటే వకీల్స్కి ఏమీ లేదు, డేంజరస్ జోన్లో ఉన్నారు వాళ్ళును. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు. ఒకవేళ వాళ్ళు పోయినా వాళ్ళ ఫ్యామిలీస్కి ఏమీ రాదు. వాళ్ళ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటేనే తప్ప బార్ కౌన్సిల్ తరఫు నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ ఏం లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మేము కట్టుకున్నాం, దాని మీద ఒక 2 lakhs వస్తుంది. కేసీఆర్ గవర్నమెంట్ నుంచి ఒక 2 lakhs వస్తుంది, అంతే తప్ప వేరే ఇంకా మాకేం లేవు. మేడం, అంటే ఒకవేళ ఇప్పుడు గెలుపు ఓటములు పక్కన పెడితే ఒకవేళ మళ్ళీ పార్టీలు ఏదైనా చేరే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి ఎలక్షన్స్ తర్వాత? మీరు నేనా రమ్మంటే వెళ్తామమ్మా. వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ అని కాదు, పార్టీ రమ్మంది అని అంటే వెళ్తాం, తప్పకుండా వెళ్తాం. యాజ్ ఏ ఇండియన్గా వెళ్తాం. ఒకవేళ గెలిస్తే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీలోకి వెళ్ళాలి కదా, మీరు దేంట్లోకి వెళ్తారు? అది చెప్పకూడదు కదా, అదే కదా పాలిటిక్స్, చెప్పకూడదు. వెళ్తాం, కంపల్సరీ వెళ్తాం ఏదో పార్టీలో. మేడం, ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే మరి ఎంపీ అభ్యర్థులుగా ఎవరు ఎక్కువ అంటే ఏ స్థానంలో ఏ పార్టీ ఎక్కువ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే బీజేపీ, లేకుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఏ పొజిషన్లో ఎవరు ఉంటారు? బీజేపీ వస్తుందమ్మా, బీజేపీకి ఉంది ఛాన్సెస్. ఎందుకంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేసీఆర్ గారు వచ్చేవాడే, ఈ లోపల ఇవన్నీ అయ్యాయి కాబట్టి చెప్పలేం. సో కాంగ్రెస్ ఏంటంటే ఇప్పుడే మన స్టేట్లో వచ్చింది, దానికి కూడా మనం గ్యారంటీ అని అనలేము. వాళ్ళు పాపం మొన్ననే వచ్చారు, ఏదైనా అభివృద్ధి చేద్దాము అని అనుకున్న టైం కూడా ఇవ్వకుండానే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. సో చెప్పలేము. ఇప్పుడు ఏంటంటే ఓట్లు చీలిపోతాయి.
ఇప్పుడు టీడీపీ బీఆర్ఎస్ వస్తుందా, మన కమలం గుర్తు వస్తుందా, లేకపోతే మన కాంగ్రెస్ వస్తుందా అని చెప్పిన ముగ్గురికి వచ్చేస్తాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది? కూటమి తయారవుతుంది. ఆ కూటమిలో నేను కూడా ఉంటా, అంతే కదా. ఇప్పుడు కూటమి తయారైంది అంటే దానికి నేను సపోర్ట్ చేస్తా, యాజ్ ఏ ఇండియన్, యాజ్ ఏ హిందూ కదా. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి కదా. ధర్మో రక్షతి రక్షిత. సో ధర్మాన్ని రక్షించుకోవడానికే మనం అందరం, వాళ్ళే పెద్ద పెద్ద వాళ్ళే ధర్మాన్ని రక్షించడానికి వెళ్తున్నప్పుడు మనం ఎందుకు వెళ్తాం?